సార్, నా పేరు చందు. తిరుపతి నుంచి వచ్చాను. చిన్నప్పటి నుంచి నాకు మీరంటే బాగా అభిమానం సార్. చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూస్తూ పెరిగాను. మీ సినిమాలు వస్తుందంటే చాలు సార్, ఎక్కడ లేని ఊపు ఉత్సాహం వస్తుంది. మీ సినిమాలు అంటే కోసేసుకుంటాను సార్ నేను. పస 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 కోసేసుకుంటాను. అంత అభిమాని సార్ నేను. నా పేరు చందు, కొంచెం గుర్తుపెట్టుకోండి సార్. నా ఫేవరెట్ వా నువ్వు? ఓకే, గుడ్. సార్, చిన్నప్పుడు మీరు బాగా సినిమాలు తీసేవాళ్ళు సార్, కానీ ఈ మధ్య సినిమాల మీద ఏం బాగోట్లేదు సార్. ప్లీజ్ సార్, ఒక మంచి సినిమా తీయండి సార్ మా లాంటి వాళ్ళ కోసము. సి సినిమాలు నా ఇష్టం వచ్చినట్టు తీస్తా. నిన్నెవడు చూడమనలే. నా ఇష్టం వచ్చినట్టు తీస్తా. నీ కోసమో, నీ పక్కింటి వాళ్ళ కోసమో, నీ సెకండ్ సెటప్ కోసమో నీ సినిమాలు తీయను. నాకు నచ్చితే చాలు. నీకు నచ్చాలని ఎక్కడా రూల్ లేదు. చూస్తే చూడతే మానే. సెక్యూరిటీ వన్ బయట ధర్మేయండి. బయట ధర్మేయండి ఫస్ట్. అట్లా ఉంటుంది ఆర్జీవి గారితో ముచ్చట. ఆర్జీవి గారు ఎవరు మాట వినరు. ఆయన మాటే అందరు వినాలన్నమాట. సో ఆయన దర్శకత్వంలో ఈరోజు ఒక సినిమా రిలీజ్ అయింది, అదే వ్యూహం. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది, డిసెంబర్లో రిలీజ్ అవ్వాలి, బట్ పోస్ట్ పోన్ అయ్యి ఈరోజు రిలీజ్ అయిందనమాట. సో సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ మధ్య కాలంలో ఆర్జీవి గారి సినిమాలు ఎలా ఉంటున్నాయో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా కూడా అదే కేటగిరీకి వస్తుంది మామ. సో నాకైతే అంత గొప్పగా అనిపించలే. సో ఏదో తీయాలని తీశారనమాట. సో సినిమా గురించి సింపుల్గా చెప్పాలంటే, మీకు వైసీపీ పార్టీ అంటే ఇష్టమైతే, వైఎస్ జగన్ గారి ఇష్టమైతే ఈ సినిమా మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, అది మీరు తీసుకునే దాన్ని బట్టి. బట్ మీకు టీడీపీ కానీ, జనసేన కానీ ఆ పార్టీలు ఇష్టమైతే అండ్ అందులోని లీడర్స్ ఇష్టమైతే మాత్రం ఈ సినిమా ఏమాత్రం నచ్చకపోవచ్చు మామ. ఎందుకంటే ఇందులో జగన్ గారిని లేపారు బాగా, వేరే పార్టీ నాయకుల్ని బాగా తగ్గించారనమాట. సో ఆర్జీవి గారు అలాగే తీస్తారు, మనకు తెలిసిందే. ట్రైలర్ చూస్తే మనకు అర్థమైంది. సినిమాలో కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉందన్నమాట. సో లేపారు, గబ్బు కూడా లేపారు. సో జగన్ గారిని బాగా చూపించారనమాట. వేరే అదర్ పార్టీ వాళ్ళని, అదర్ పార్టీ కార్యకర్తలని కానీ, నాయకుల్ని కానీ బాగా తక్కువ చేసి చూపించారు. సో ఆయన అందులో సక్సెస్ అయ్యారు. సో ఇంకా సినిమా చూడాలా వద్దా అన్నది మీ ఇష్టం మామ. సో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనమాట. సో ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే అందరూ వాళ్ళ వాళ్ళ రోల్స్కి అయితే పర్లేదు అనిపించారు. ఇంకా టెక్నికలీ నాకు అంత గొప్పగా ఏమీ అనిపించలేదు మామ. ఉన్నంతలో సినిమాటోగ్రఫీ ఒకటి కొంచెం పర్లేదు అనిపించింది. ఇంకా ఆర్జీవి గారి డైరెక్షన్ గురించి మాట్లాడే అంత పెద్ద మనిషిని కాదు, పెద్ద ఎక్స్పర్ట్ను కూడా కాదు. సో ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన సినిమాలు అప్పుడు చాలా గొప్పగా ఉండేవి. సో చాలా గొప్ప సినిమాలు. ఆయన క్రియేటివిటీకి మారుపేరని చెప్పాలి. సో ఆయన ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలు క్రియేటివిటీ కాదు కదా, దాన్ని పక్క అది క్రియేటివిటీ ఆడు ఉంటే ఆయన కిలోమీటర్ దూరంలో ఉంటున్నారనమాట. సో ఆయన ఇష్టం వచ్చినట్టు తీసుకుంటున్నారు. సో మనం కూడా ఇష్టం వచ్చినట్టు చూస్తాను, కొంతమంది చూడట్లేదు. సో నేనైతే చూడాల్సి వచ్చింది, ఎందుకంటే రివ్యూ ఇవ్వాలి కాబట్టి. సో అంత మించి ఆడేం లేదనమాట. సో మీకు వైసీపీ అంటే ఇష్టమైతే అండ్ జగన్ గారి ఇష్టమైతే మీకు ఈ సినిమా కొంతవరకు నచ్చచ్చు. అండ్ అదర్ పార్టీ వాళ్ళకి, అదర్ లీడర్స్ ఇష్టపడే వాళ్ళకైతే సినిమా నచ్చకపోవచ్చు, సింపుల్. సో యాత్ర 2 లాగే మామ. యాత్ర 2లో లేపారు, గబ్బు లేపలేదు. బట్ ఇందులో గబ్బు లేపారనమాట. ఎందుకంటే యాత్ర 2లో జగన్ గారిని కొంచెం పైకి లేపుకున్నారు. ఆఫ్ కోర్స్ ఆ సినిమా అందుకే తీశారనుకోండి. బట్ ఈ సినిమాలో జగన్ గారిని పైకి లేపటము జరిగింది, అవతల వాళ్ళని కిందకి తొక్కటము జరిగింది. సో అన్నీ జరిగాయి అనమాట. సో ఆర్జీవి గారు అంటే ఆ మాత్రం ఉంటుంది. సో ఇంకా సినిమా చూడాలా వద్దా అన్నది మీ ఇష్టం, మీ డబ్బులు, మీ టైము, మీ ఇంట్రెస్ట్. సో ఇదనమాట ఈ సినిమా రివ్యూ. నాకైతే ఎక్కలేదు. సో మీకు ఎక్కచ్చు, ఎక్కకపోవచ్చు, సినిమా చూసి మీరే తెలుసుకోండి. సో ఇది ఈ సినిమా రివ్యూ. మళ్ళీ ఇంకొక అద్భుతం, అమోఘం, కాయ కచోరీ లాంటి సినిమా రివ్యూతో మీ ముందు కలుసుకుంటా. మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటా. ఓకేనా? టాటా.